ఏపీ మాజీ సీఎం జగన్ నేడు ఢిల్లీలో ధర్నా చేయనున్నారు. ఇందుకోసం నిన్నే హస్తినాకు చేరుకున్న ఆయన జంతర్ మంతర్లో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో నిరసన తెలపనున్నారు. గత 15 రోజుల్లో 36 హత్యలు, 1000కి పైగా దాడులతో కూటమి ప్రభుత్వం మారణహోమం సాగుతోందని జగన్ తెలిపారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని అపాయింట్మెంట్ కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఫోన్ ద్వారా అందిస్తారు. ఏడుకొండలు. శశిరేఖ ఈరోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ధర్నా చేపట్టనున్నారు. దీనికి సంబంధించి నిన్ననే ఢిల్లీకి చేరుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు నిన్న పలువురు నేతలను కలవడం, అలాగే ఏదైతే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మంత్రులు ఈ యొక్క ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలతో కూడా నిన్న ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమం మీద కూడా చర్చించుకోవడం కూడా జరిగింది. అయితే ఈ రోజు జంతర్ మంతర్ వద్ద ఏదైతే ధర్నా చేపడుతుందో దీంట్లో ప్రధానంగా రాష్ట్రంలో 50 రోజుల పాటు జరిగినటువంటి దాడులు, అలాగే ఏదైతే ధ్వంసాల మీద ఫోటో ఎగ్జిబిషన్ పెట్టి తద్వారా ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క అరాచక పాలనను దేశ ప్రజలందరికీ కూడా వివరించేందుకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. నేడు ఢిల్లీలో జరిగేటువంటి ధర్నాకు సంబంధించి ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం అయ్యేటువంటి ధర్నాల్లో ముఖ్యంగా ఫోటో ఎగ్జిబిషన్ అనేది కూడా ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి దాడులు, అలాగే విధ్వంసాల మీద కూడా ఈ యొక్క ఫోటో ఎగ్జిబిషన్ వల్ల ఈ ద్వారానే ఈ రోజు ధర్నా అనేది నిర్వహించనున్నారు. అయితే రేపు కూడా ఈ ఢిల్లీలోనే ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి పలువురు నేతలను కలిసేందుకు అయితే ఇప్పటికే అపాయింట్మెంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కూడా కోరినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే సమావేశాలకు డుమ్మాగొట్టి 3 రోజుల పాటు ఢిల్లీలో ఈ జగన్మోహన్ రెడ్డి బిజీ గడుపుతున్నారు. ఈ రోజు జరిగేటువంటి ఈ యొక్క ఆందోళనతోటి దేశ ప్రజల దృష్టిని ఆంధ్రప్రదేశ్ వైపు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి దాడులను వివరిస్తామంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఏడుకొండలు.